తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా ప్రస్తుతం హైడ్రా రంగనాథ్ పేరు మార్మోగిపోతుంది. ఈ నేపథ్యంలో ఆయన హైడ్రా కమిషనర్గా బాధ్యతలు చేపట్టి జీహెచ్ఎంసీ పరిధిలోని అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఏవీ రంగనాథ్ ప్రస్తుతం నాగార్జున ఎన్క్లేవ్ కూల్చివేతతో ఆయన పేరు ఒక్కసారిగా చర్చనీయాంశంగా మారింది. ఈ సంచలనం ఐపీఎస్ అధికారి ఎవరు అని నెటిజన్లు తెగ ఆసక్తిగా ఆయన గురించి తెలుసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. హైదరాబాద్లో అక్రమ కట్టడాలు చేపట్టిన వారికి నిద్ర లేకుండా చేస్తున్న ఈ ఐపీఎస్ గురించి ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం. ఏవీ రంగనాథ్ 1970 అక్టోబర్ 22న జన్మించారు. ఈయన తెలంగాణ రాష్ట్రంలో నల్గొండ జిల్లాకు చెందినవారు. ఈయన తండ్రి సుబ్బయ్య, తల్లి విజయలక్ష్మి. ప్రాథమిక విద్యాభ్యాసం హుజూర్నగర్ తదితర ప్రాంతాల్లో చేసిన ఆయన తర్వాత గుంటూరులో 10వ తరగతి వరకు చదివారు. ఇంటర్మీడియట్ ఇంజనీరింగ్ హైదరాబాద్లో పూర్తి చేశారు. ఓయూలో ఇంజనీరింగ్ పూర్తి చేసి బెంగళూరులో ఐడీబీఐ బ్యాంక్ అధికారిగా కొంతకాలం పనిచేసి పోలీస్ బాస్ కావాలన్న లక్ష్యంతో గ్రూప్ 1 పరీక్షలకు ప్రిపేర్ అయ్యారు. గ్రూప్ 1లో స్టేట్ 13వ ర్యాంకు సాధించారు. ఏవీ రంగనాథ్ తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పోలీస్ ఆఫీసర్. ఎన్నో పరిష్కారం కాని కేసులను చాలా సులువుగా తక్కువ కాలంలో ఛేదించారు. ఉమ్మడి ఏపీలోని వివిధ ప్రాంతాల్లో పనిచేసిన ఈ ఐపీఎస్ అధికారిగా పనిచేశారు. ఆవుల వెంకట రంగనాథ్ 1996లో గ్రూప్ 1లో 13వ ర్యాంకు సాధించి పోలీస్ బాస్ కావాలనే టార్గెట్ పెట్టుకుని డీఎస్పీ ఆప్షన్ ఎంచుకున్నారు. 1996 బ్యాచ్ డీఎస్పీ ర్యాంకుల్లో స్థిరపడి మొదటి పోస్టింగ్ 2000 సంవత్సరంలో గ్రేహౌండ్స్ హాస్టల్ కమాండర్గా పనిచేశారు. ఆ తర్వాత కొత్తగూడెం డీఎస్పీగా బదిలీ అయిన రంగనాథ్ 2003 వరకు కొత్తగూడెంలో పనిచేసి ఆ తర్వాత సంవత్సరం పాటు వరంగల్ జిల్లా నర్సంపేట డీఎస్పీగా పనిచేశారు. 2004లో ఎన్నికల వేళ నక్సల్స్ అడ్డా అయిన ప్రకాశం జిల్లా మార్కాపురంలో విధులు నిర్వర్తించారు. వైఎస్ హయాంలో రాష్ట్ర ప్రభుత్వం నక్సల్స్ చర్చల సందర్భంలో నక్సల్స్ కేంద్ర నాయకులు రామకృష్ణ వంటి వారిని స్థానిక అధికారిగా స్వాగతించారు. అనంతరం తూర్పుగోదావరి అడిషనల్ ఎస్పీగా పనిచేసిన సమయంలో బలిమిల రిజర్వాయర్ వద్ద నక్సల్స్ చేతిలో గ్రేహౌండ్ సిబ్బంది ప్రాణాలు కోల్పోయిన సంఘటన తర్వాత రంగనాథ్ను ఆ ప్రాంతానికి బదిలీ చేశారు. అక్కడ గ్రేహౌండ్స్ ఆపరేషన్స్ పునరుద్ధరించడంలో కీలకంగా ఉన్న ఏవీఆర్ 2012 చివరి వరకు అక్కడే పనిచేశారు. ఆ సమయంలో రంగనాథ్ పనికి గుర్తింపుగా రాష్ట్రపతి గ్యాలంటరీ అవార్డు దక్కింది. 2014 వరకు ఖమ్మం ఎస్పీగా పనిచేసి అక్కడి నుంచి నల్గొండకు బదిలీ అయ్యారు. దాదాపు 4 ఏళ్లు పనిచేసి తన మార్కు వేసుకున్నారు. ఖమ్మం ఎస్పీగా ఉన్నప్పుడు భూ కబ్జాలపై ఉక్కుపాదం మోపారు. ఆ తర్వాత ఖమ్మం నుంచి హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్గా బాధ్యతలు స్వీకరించారు రంగనాథ్. హైదరాబాద్లో అనేక మార్పులు తీసుకొచ్చారు. పలు ప్రాంతాల్లో సిగ్నల్స్ తీసేసి యూటర్న్లు ఏర్పాటు చేయించారు. మలక్పేట్ రైల్వే బ్రిడ్జి కింద రోడ్డు విస్తరణ చేపట్టారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో అక్రమార్కులపై ఉక్కుపాదం మోపిన రంగనాథ్కు పాలాభిషేకాలు చేశారు. నర్సంపేటలోనూ వైఎస్ షర్మిల గొడవ తర్వాత కమిషనర్గా బాధ్యతలు స్వీకరించిన ఆయన నల్గొండ 10వ తరగతి పేపర్ లీకేజ్లో బండి సంజయ్ అరెస్టుతో సంచలనం క్రియేట్ చేశారు. గంజాయి స్మగ్లర్లకు కంటి మీద కునుకు లేకుండా చేసిన రంగనాథ్ ఏఓబీలోనూ కీలకంగా వ్యవహరించారు. ఆయేషా అమృత్ ప్రణయ్ కేసులోనూ రంగనాథ్ తన ప్రత్యేకత చాటుకున్నారు. ఇటీవల తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల టైంలో ఎలక్షన్ కమిషనర్ రంగనాథ్ను హైదరాబాద్ బదిలీ చేయగా రేవంత్ సర్కార్ కొత్తగా క్రియేట్ చేసి హైడ్రాకు రంగనాథ్ను చీఫ్గా నియమించింది. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఆయేషా నల్గొండ జిల్లాలో అమృత ప్రణయ్ కేసు విషయంలో ఎంతో చొరవ చూపారు. నర్సంపేటలో పనిచేసేటప్పుడు నక్సల్ సమస్యపై కీలకంగా పనిచేశారు. హైదరాబాద్ ట్రాఫిక్ విభాగం సంయుక్త పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్ బదిలీ అయ్యారు. ఆయనను వరంగల్ పోలీస్ కమిషనర్గా నియమిస్తూ ప్రభుత్వం నవంబర్ 30వ తేదీన ఉత్తర్వులు జారీ చేసింది. నల్గొండ ఎస్పీగా పనిచేస్తూ డీఐజీగా పదోన్నతి పొందిన రంగనాథ్ గతేడాది డిసెంబర్ 29న సిటీ ట్రాఫిక్ చీఫ్గా బాధ్యతలు స్వీకరించారు. నల్గొండకు వెళ్లే ముందు ఆయన సిటీ ట్రాఫిక్ డీసీపీగా పనిచేశారు. ఖమ్మం ఎస్పీగా పనిచేసి అక్కడి నుండే నల్గొండకు బదిలీ అయిన ఆయన ఇప్పుడు హైడ్రా చీఫ్గా తన మార్కు చూపిస్తున్నారు. హైదరాబాద్ చెరువులు, ప్రభుత్వ స్థలాలు ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారికి చుక్కలు చూపిస్తున్నారు. విజయవాడలో పనిచేస్తున్న టైంలో ఆయేషా హత్య కేసుకు ఛేదించి సంచలనం సృష్టించారు.